చెప్పాలంటే వాళ్ళు ఎలా అయిపోయారంటే వాళ్ళు ఒక ఎమ్మెల్యేలను తీసుకొచ్చి టీఆర్ఎస్లో కలిపారు. ఇప్పుడు మనకి ఎక్కడ ఇల్లు రెంట్ కావాలంటే ఎక్కడ చూస్తాం? ఇంటి బయట బోర్డు పెడతారు, ఇల్లు అద్దెకి ఇవ్వబడను అని బోర్డు ఉంటుంది కదా, అవునా కాదా? అలాగా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ బయట ఒక బోర్డు పెట్టారు. ఏం బోర్డు? మా కాంగ్రెస్ ఎమ్మెల్యేని అమ్మబడును, రేట్ ఎవరిస్తే వాళ్ళకి అమ్ముతామని. అంత పెద్ద రేట్ అయితే కేసీఆర్ గారే ఇస్తాడు, ఆయన కొనుక్కుంటాడు, ఇంకెవరు కొనలేరు, ఎందుకంటే ఆయన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి కాబట్టి. అలాగా మీ యొక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి మీరు టీఆర్ఎస్ అమ్మారు, లైవ్లో చూపించారు సినిమా. మాకు కాంగ్రెస్ బాబు అన్నల్లారా తమ్ముళ్ళారా, మేము ఎలా మర్చిపోతాం? మీకు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఒక ఒప్పందం ఉంది. ఈ ఎన్నికల కాదు, పోయిన ఎన్నికల కాదు, రాబోయే ఎన్నికలకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేని టీఆర్ఎస్కి అమ్ముతారు. ఎందుకంటే కేసీఆర్ చెప్పు చేతుల్లో కాంగ్రెస్ ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే డబ్బులు కమ్ముడు పోయే కాంగ్రెస్లో అయింది. అందుకే ఆ పార్టీలో ఉన్నట్లు అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, వ్యాపారం అయింది. ఇవాళ మీరు బీజేపీని అంటే ఎవరు ఇక్కడ పడేవాళ్ళు లేరు, ఎవరు నమ్మరు. మీరుగా ఎక్స్చేంజ్ ఆఫర్లు చేసుకుంటున్నారు తప్ప బీజేపీకి మధ్యన మాకు ఎటువంటి సంబంధం లేదు.